ఏపీ ప్రభుత్వ మద్యం పాలసీ విధానం వల్ల తీవ్రంగా నష్టపోతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. అమలాపురంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న మద్యం షాప్ యజమానులతో కోనసీమ లిక్కర్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ సమావేశం నిర్వహించారు. మద్యం పాలసీలో 20% కమిషన్ ఇస్తామని ప్రకటించి ఇప్పుడు 13% మాత్రమే ఇస్తుందని మద్యం వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే 20% కమిషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. 15 రోజుల్లో తమ డిమాండ్లను నెరవేర్చకపోతే మద్యం షాపులు మూసివేస్తామని హెచ్చరించారు. 26 మద్యం పాలసీలో గజెట్లో ఇచ్చినటువంటి 20% మార్జిన్కి అనుగుణంగా మేము అందరం పాటల్లో పాల్గొనడం జరిగింది. కానీ గవర్నమెంట్ వారు మొదటి 4 నెలలు కూడా 9.5% చొప్పున మాకు ఇవ్వటం జరిగింది. ఆ తర్వాత ఫిబ్రవరి 2025 ఫిబ్రవరి 11వ తారీఖు నాడు దాన్ని ఇంకొక 4% ఇంప్లిమెంట్ చేసి 13.5% మాకు కమిషన్ ఇవ్వటం జరిగింది. కానీ దీనివల్ల తీవ్రమైనటువంటి నష్టాల్లో ఊరుకుపోయాం. ఆల్రెడీ 1 సంవత్సరం పాటు జరిగిపోయింది. గతంలో మీరు ఇస్తానన్న 20% మీరు గతంలో లైసెన్సులు ఇస్తానన్నప్పుడు ఇచ్చిన ఫస్ట్ 9 సెప్టెంబర్ 2024లో ఇచ్చిన జీవోలో మీరు 20% మార్జిన్ ఇస్తాం మీకు అని చెప్పేసి మాకు గెజిట్లో ఇచ్చారు. కానీ తర్వాత 9.5 ఇచ్చారు. మన ఫిబ్రవరి 11 నుంచి 14% చేశారు. ఇంకా 6% పెండింగ్, ప్లస్ కొత్తగా 10% లైసెన్స్ ఫీజు పెరిగింది. 2024-26 సంవత్సరంలో మద్యం పాలసీలో మేము టెండర్లు పాల్గొన్నాం. టెండర్లు క్వాలిఫై అయిన తర్వాత మేము వ్యాపారంలో గత 12 నెలల నుంచి తీవ్రంగా నష్టాలతో నడుస్తున్నాం. దానికి కారణం ఏంటంటే మాకు జీవోలో 20% ఇస్తా అన్నది 9.5 ఇచ్చారు. మేము ఫైట్ చేయగా ఫిబ్రవరి నెలలో ఇంకో 4% పెంచి